బూటకపు ఎన్కౌంటర్లతో విప్లవ ఉద్యమకారులను హత్యలు చేయడం ద్వారా వారిని అణచివేయాలని ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య అన్నారు. హనుమకొండలోని చింతగట్టులో ఏర్పాటు చేసిన గుండెకోట్ అమరుల సంస్కరణ సభ కార్యక్రమానికి గాదే ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసుల ఉద్యమం మావోయిస్టులతో ప్రారంభం కాలేదన్నారు. చరిత్ర నేర్పిన సత్యం కాబట్టి భారతదేశంలో హిట్లర్ని చూసినాం, ముసోలిని చూసినాం, పెద్ద పెద్ద నిరంకుశవాదులను చూసినాం. వాళ్ళతో పోలిస్తే అమిత్ షా మోడీలు చాలా చిన్నోళ్ళు. కాబట్టి భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఏమి చేసినాము, దాని ముందు మొఘలులు ఏం చేసిండ్రో ఇవన్నీ మనం చూసినాం. ఆదివాసీ ఉద్యమాలు అనేవి మావోయిస్ట్ పార్టీతోటి ప్రారంభం కాలేదు, కమ్యూనిస్ట్ పార్టీతోటి ప్రారంభం కాలేదు. దాదాపుగా తిల్కా మాంజీ అని 1750లో పుట్టి 1785లో ఉరికంబ, ఆ రోజు ఉరికంబాలు చెట్లకే ఉరేసి చంపినటువంటి సంఘటనలు అక్కడి నుంచి మొదలుకుంటే బిర్సా ముండా కావచ్చు, తిల్కా మాంజీ కావచ్చు, ఇదే బస్తర్లో, ఇదే మాడులో అక్కడ ఎవరైతే గుండాదారు నాయకత్వంలో 1910లోనే జల్ జంగల్ జమీన్ ఉద్యమం నడిపినటువంటి చరిత్ర మనది. అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇట్లా అనేక మంది ఆదివాసీ ఉద్యమాలు మావోయిస్టులను అంతం చేయడం ద్వారా ఇవి సమసిపోవు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ని భారతదేశ రాజ్యాంగం ప్రకారం 1996లో తెచ్చిన పేసా చట్టాన్ని లేకపోతే 170ని లేకపోతే ఐటీడీఏల ద్వారా ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే తప్ప ఆదివాసీ ఉద్యమాలు ఇవి ఎప్పుడు కూడా తుపాకుల ద్వారా, సైన్యం ద్వారా, రౌడీల ద్వారా, గుండాల ద్వారా, హంతకుల ద్వారా ఈ ఉద్యమాలను అణచలేరనేది పాలక వర్గాలు తెలుసుకుంటే కనీసం చనిపోయినటువంటి వాళ్ళని శుభాలను కూడా ఇవ్వకపోతే మరి వీళ్ళకి ఏం రామాయణం మీద భక్తి ఉంది? రామాయణంలో రావణాసుని చంపిన తర్వాత రావణాసుని శవాన్ని కూడా రాముడు లక్ష్మణుని ద్వారా కర్మకాండాలు చేయడానికి గొప్పగా అవకాశం ఇచ్చిండు. మరి రావణాసురుడు అంతటి దుర్మార్గుడు అనుకున్నటువంటి వాళ్ళనే చంపిన తర్వాత శివం మనకు శత్రువు కాదు, బతుకున్నప్పుడే మనకు శత్రువు, చనిపోయిన తర్వాత మనకు శత్రువు కాదని భావించినటువంటి రామాయణాన్ని, మహాభారతాన్ని, వేదాలను వల్లించే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు మరి ఏం చేస్తున్నట్టు? చచ్చిపోయిన శివాలను కూడా ఇయ్యరా? కాల్చిన తర్వాత బూడిదను కూడా ఇయ్యరా? అంటే ఇంత దుర్మార్గమైనటువంటి మీకు భారత రాజ్యాంగం మీద ఎట్లా నమ్మకం లేదు? సరే పోనీ మీరు చెప్పే రామరాజ్యం మీదనైనా, రామాయణం మీదనైనా, వేదాల మీదనైనా నమ్మకం ఉండాలి కదా. మరి వేదాల్లో ఏం చెప్పిండ్రు? ఒక వీరునిగా ఆయన యుద్ధంలో మరణించిండని గొప్పగా రాముడు రావణాసురుని కూడా పొగిడిండు. మరి ఈరోజు ఈ దేశ విముక్తి కోసము ఈ దేశంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ దాదాపుగా 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి వరంగల్ ముద్దుబిడ్డ REC నేటి NITలో